గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అరౌండ్ ది వరల్డ్ క్రూజ్ ట్రావెలర్. సో ఈ రోజు అయితే మేము వచ్చాము స్కాట్లాండ్ కంట్రీ ఫ్రెండ్స్. స్కాట్లాండ్ కంట్రీలో ఈడెన్బర్గ్ సిటీ. సో ఇదైతే స్కాట్లాండ్ సిటీలో అయితే మేము 1 వీక్ ఉండబోతున్నాము. మేము ఒక అమెరికన్ చార్టర్ క్రూజ్ అయితే చేస్తున్నాము. మా షిప్ అయితే ఇక్కడ డాక్ చేసి ఉంది, చూడొచ్చు. ఆ షిప్లో నుంచి అయితే నేను బయటకు వచ్చాను, చూడొచ్చు. ఇక్కడ ఒక ట్రామ్ కూడా ఉంది, కొంచెం ముందుకు వెళ్తే ట్రామ్ స్టేషన్ కూడా ఉంది. ముందుగా అయితే నేను కొద్దిగా షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను. నా ఫ్రెండ్ ఆల్రెడీ వెళ్ళాడు. సో అంటే మనకి డిమార్ట్, రిలయన్స్ ఫ్రెష్లో ఉంటుంది. సో అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో నేనైతే ఇక్కడికి వచ్చాను. సో వాడు ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాడు. సో మేము కొంచెం షాపింగ్ చేసుకొని కొంచెం ఇండియన్ రెస్టారెంట్ ఒకటి ఉంది, లంచ్కి వెళ్దామని చూస్తున్నాం. సో మొత్తానికి షాపింగ్ మాల్కి అయితే రీచ్ అయిపోయాను. నా ఫ్రెండ్ ఆల్రెడీ వాడు షాపింగ్ చేస్తున్నాడు. తను వచ్చి విజయవాడ అబ్బాయి, నా కొలీగ్. సో మేము ఇద్దరం కలిసి కొన్ని మాకు అవసరమైన రిక్వైర్మెంట్ కొన్ని గ్రాసరీ అయితే తీసుకుంటున్నాం. సో మీకు ఇక్కడ మొత్తం షాపింగ్ ప్లస్ బిల్లింగ్, సెల్ఫ్ బిల్లింగ్ అనమాట, అది కూడా చూపిస్తాను. సో ఇవన్నీ కూడా మొత్తం ఫ్రోజన్ ఐటమ్స్ ఫ్రెండ్స్. సో పౌండ్స్లో ఉన్నాయి, చూస్తున్నారు కదా. సో మనకి హ్యూజ్ వెరైటీస్ ఆఫ్ సెక్షన్ అయితే ఉంటుంది ఇక్కడ ఫ్రోజన్. చూడండి, బెర్రీస్ ఇవన్నీ కూడా ప్యాక్ చేసి ఉంటాయి. సో మనకి ఇక్కడ వీళ్ళకి టైం ఎక్కువ ఉండదు కాబట్టి వీటికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇటువైపు నుంచి ఆ చివరి వరకు మొత్తం ఇదంతా ప్యాకింగ్ ఫుడ్ ఏరియా. అటువైపు వచ్చేసి మనకి ఎక్కువ జ్యూసెస్ ఇవన్నీ ఉంటాయి. నేను కొంచెం బేవరేజ్ కౌంటర్ వైపు అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇదంతా బేవరేజ్ ఏరియా. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పిజ్జాస్ ఇవన్నీ అయితే రెడీగా ఉన్నాయి. పెప్పరోని, మగరేటా. సో ఇవన్నీ బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి, క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తారు. ఇంక ఇవన్నీ ఇన్స్టెంట్ ఫుడ్ అనమాట. జస్ట్ ఇవి బై చేసి డైరెక్ట్గా హీట్ చేసుకొని మనం ఇంకా ఫుడ్ తినేయచ్చు. వీళ్ళకి టైం తక్కువ ఉంటుంది కాబట్టి క్విక్గా హీట్ చేసుకొని ఆఫీసెస్కి పరిగెడుతూ ఉంటారు. సో ఇవన్నీ జ్యూసెస్. సో అంతా షార్ట్ కట్ అనమాట. జ్యూసెస్ నేనైతే బెర్రీ జ్యూస్ తీసుకుంటున్నాను. సో ఇది ఫ్రూట్ బెర్రీ జ్యూస్ అనమాట. సో నా ఫ్రెండ్ ఆల్రెడీ బిల్లింగ్ అయితే చేస్తున్నాడు, చూస్తున్నారు కదా. ఇది సెల్ఫ్ బిల్లింగ్ అనమాట, మనమే బిల్ చేసుకోవాలి. సో ఐటమ్స్ అన్నీ యాడ్ చేస్తున్నాడు. సో ఇవన్నీ కూడా మనకి సెల్ఫ్ బిల్లింగ్ మిషన్సే. ఇక్కడ మనకి ఇండియా లాగా వాళ్ళ పెద్ద లైన్ కట్ అవసరం లేదు. సో మనకి ఏమైనా అసిస్టెన్సీ కావాలంటే వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు. సో ఆల్మోస్ట్ అన్నీ యాడ్ చేసాం, స్కాన్ చేసాం అనమాట. సో ఏదో ఒక ఐటమ్ ఏదో ఎర్రర్ వచ్చింది. సో సేల్స్ మ్యాన్ వచ్చి అసిస్ట్ చేస్తుంది. సో ఇవన్నీ మా గ్రాసరీస్ అనమాట. సో ఆల్మోస్ట్ అయిపోయింది. 69 పౌండ్స్ అయితే బిల్ అయింది. సో మేము పే చేస్తున్నాం. పౌండ్స్ అయితే క్యాష్ అనమాట, క్యాష్ పే చేస్తున్నాం. క్యాష్ ఆప్షన్ అయితే చూస్ చేసుకున్నాం. సో పౌండ్స్ 70 పౌండ్స్ అయితే మేము మిషన్లో ఇన్సర్ట్ చేస్తున్నాం. ఫోల్డ్ అవ్వకుండా అయితే ఇన్సర్ట్ చేయాలి. సో ఇన్సర్ట్ చేస్తుంది సేల్స్ మ్యాన్. సో ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకు బ్యాలెన్స్ అమౌంట్ ఏదో ఉందో కింద నుంచి మిషన్ నుంచి మనకి చేంజ్ అయితే రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, ఇన్సెట్ అవుతుంది. సో చేంజ్ అయితే రిటర్న్ వచ్చింది. సో మిగతా చేంజ్ అయితే రిటర్న్ వచ్చేసింది. సో మా బిల్లింగ్ అయితే అయిపోయినట్టే. మేమైతే బయటకు వచ్చేస్తున్నాము. సో ఇప్పుడైతే మేము ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తున్నాం. సో ఫుల్గా షాపింగ్ అయితే చేస్తాం కావాల్సినవి. సో ఇతను ఊరికైతే బయలుదేరుతున్నాడు, ఇండియా అయితే బయలుదేరుతున్నాడు ఈ అబ్బాయి. సో విజయవాడ అబ్బాయి. సో ఫుల్గా షాపింగ్ చేస్తాం అనమాట. సో బయలుదేరుతున్నాడు వాడు, అందుకని ఫుల్గా వాడు కావాల్సిందని చేసుకున్నాడు షాపింగ్. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ లోకల్ ఈ పక్షులు అయితే దగ్గరగా వస్తూ ఉంటాయి. చూడండి, బాతులాగా అయితే ఉంది ఈ పక్షి. సో మేము ఇక్కడైతే కూర్చొని కొంచెం రిలాక్స్ అవుతున్నాం, సాఫ్ట్ డ్రింక్స్ తాగుతున్నాం, కొంచెం స్నాక్స్ అది తింటున్నాం. సో ఇక్కడి నుంచి అయితే కొంచెం వెళ్ళాలన్నమాట, ఒక 1-2 కిలోమీటర్స్.
సో అవి దగ్గరికి వస్తున్నాయి కదా అని వీడైతే స్నాక్స్ అయితే వేస్తున్నాడు వాటికి. సో అవి ఎంజాయ్ చేస్తున్నాయి. ఫైటింగ్ ఇప్పుడైతే మా షాపింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. సీరియస్గా అయితే మేము వచ్చేస్తున్నాం ఆస్టా షాపింగ్ మాల్ నుంచి. సో ఇప్పుడైతే మేము ఒక చిన్న షాప్కి అయితే వచ్చాము. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి కావాల్సిన వాచ్ రిపేర్స్ కానీ ఫోన్ రిపేర్స్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఒక చిన్న షాప్ పెట్టుకుంటారు అన్నమాట. ఇక్కడైతే మా ఫ్రెండ్ కీ చైన్ అయితే చేస్తున్నాడు. సో మనకి కీ చైన్ మీద మన నేమ్ ప్రింట్ చేసేస్తారు. సో ఇక్కడంతా ఎక్విప్మెంట్ మన సైజుకి కావాల్సిన షూ తయారు చేసేస్తారు. మనకి కీస్ మిస్ అయ్యి అంటే కీస్ తయారు చేసేస్తారు. అండ్ అన్ని సర్వీసెస్ అయితే ఇక్కడ ఉంటాయి. లాండ్రీ క్లాత్స్ ఇవ్వచ్చు, సెకండ్ డే ఇస్తారు మనకి. సో ఈయనైతే ఈ సర్వీసెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఒక చిన్న షాప్ ఉంది. సో ఈయన మా ఫ్రెండ్ పేరు చౌదరి అనేసి ప్రింట్ చేస్తున్నాడు. ఆయన ఆ కీ చైన్ మీద ఆ మిషన్లో పెట్టి ప్రింట్ చేసేస్తాడు అన్నమాట. చూస్తున్నారు కదా. సో చిన్న షాపే కానీ మిషనరీ అంతా చూస్తే సెటప్ అంతా చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చూసారా మనకి కావాల్సిన షూని తయారు చేయడానికి ఎంత పెద్ద మిషన్ అయితే పెట్టారు అక్కడ. సో that's cool. Is that a nice boat, is it? yeah, very beautiful. Yeah, I bet. Very nice. How much, sir? So £5. సో బిల్లింగ్ అయితే చేస్తున్నాడు. ఎంత చిన్న షాప్ అయినా సరే బిల్లింగ్ ఎక్విప్మెంట్స్ అవి చూసారు కదా. సో అదే వీడైతే చేయించుకున్నాడు. బిల్లింగ్ అయితే అవుతుంది. Yeah, so this is all yours, my man. Do you want me to put it in a wee bag? Thank you. Cheers, enjoy the rest of your holiday. Yeah, thank you. Same for you. Cheers. సో క్విక్గా ఇక్కడ కూడా షాపింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే మేము ఆస్టా షాపింగ్ మాల్ నుంచి అయితే బయలుదేరాము ఒక ఇండియన్ రెస్టారెంట్కి. సో ఇక్కడ దగ్గరలోనే మనకి ఒక రిషి ఇండియన్ రెస్టారెంట్ అయితే ఉంది. సో అక్కడ మన సౌత్ ఇండియన్ అండ్ నార్త్ ఇండియన్ అన్నీ దొరుకుతాయి. సో మేము బై వాక్ అక్కడికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. సో మేమైతే బయలుదేరాం. వచ్చింది కదా మళ్ళీ ఇప్పుడు మనం సిగ్నల్ క్రాస్ చేసేటప్పుడు అయితే అక్కడ వెయిటింగ్ బటన్ అయితే ఉంటుంది వెహికల్స్ ఆగడానికి. సో బటన్ నొక్కగానే అక్కడ వెయిట్ అనేసి వెహికల్స్ని స్టాప్ చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. మనకి ప్రియారిటీ అయితే రోడ్ క్రాస్ చేస్తున్న పబ్లిక్ అయితే ఇస్తారు. ఇక్కడ వెహికల్స్ అయితే మనం అనుకోకుండా క్రాస్ చేస్తున్నాం, వాళ్ళు ఆగిపోతారు. సో మేమైతే రోడ్ క్రాస్ చేసి అయితే మేము వెళ్తున్నాము. సో ఫార్వర్డ్. సో ఇక్కడే దగ్గరలో ఉంది. సో ఇదంతా కూడా ఈడెన్బర్గ్ సిటీ చూడవచ్చు మీరు. సో ఆల్మోస్ట్ మేము దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇదంతా సిటీ చూస్తున్నారు కదా, ఓల్డ్ సిటీ టైప్లో ఉంటుంది. సో ఇదైతే మనకి రిషి ఇండియన్ రెస్టారెంట్ చూస్తున్నారు కదా. సో చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది యాంబియన్స్ అంతా కూడా. సో ఇది బయట గార్డెన్ అన్నమాట. సో మేమైతే లోపలికి వెళ్తున్నాం. సో మేము ముగ్గురం ఫ్రెండ్స్. సో మాకు ఎటును ఈవినింగ్ వరకు అయితే టైం ఉంది. సో మేము లైట్గా లంచ్ చేసి జస్ట్ కూల్ అయ్యి వెళ్దాం అనుకుంటున్నాం, కొంచెం చిల్ అయ్యి. సో చూస్తున్నారు కదా ఇక్కడ బయట అయితే మెనూ పెట్టారు. సో ఏమేమి అవైలబిలిటీ ఉందో సో మనం బ్రీఫ్గా అక్కడ మెనూ చూసుకొని వెళ్ళొచ్చు లోనికి. సో రిషి ఇండియన్ అరోమా రెస్టారెంట్. సో ఫారినర్స్ కూడా వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సో వాళ్ళకి కూడా ఇండియన్ ఫుడ్ చాలా నచ్చుతుంది. సో బ్రిటిష్ పీపుల్ కూడా ఉన్నారు అండ్ స్కాటిష్ పీపుల్ కూడా ఉన్నారు. సో మేమైతే రెస్టారెంట్ లోపలికి అయితే వచ్చేసాము. యాంబియన్స్ అయితే చాలా బాగుంది రెస్టారెంట్. సో మేము జస్ట్ కూర్చున్నాం, మెనూ అయితే చూస్తున్నాం. సో కొంచెం డ్రింక్స్ అవి ఆర్డర్ చేసి ఫుడ్ అయితే ఆర్డర్ చేద్దామని చూస్తున్నాం. సో మెనూ అయితే బాగానే ఉంది, రీజనబుల్ ప్రైసెస్. సో రెస్టారెంట్ కూడా చాలా నీట్గా ఉంది. సో మేమైతే ఆర్డర్ ఇవ్వడానికి అయితే వెయిటర్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో ఇది రెస్టారెంట్ అయితే తమిళ్ పీపుల్ది అనమాట. తమిళ ఆయన అయితే ఈ రెస్టారెంట్ పెట్టాడు. సో ఆల్మోస్ట్ చాలామంది ఇక్కడ స్టాఫ్ కూడా తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. సో స్టూడెంట్స్
ఈ అమ్మాయి అయితే ఇక్కడ స్టడీ చేస్తుంది, పార్ట్ టైం జాబ్ చేస్తుంది, తెలుగు అమ్మాయి, హైదరాబాద్ నుంచి. సో మేమైతే లైట్గా డ్రింక్స్ తీసుకొని ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. సో ఒక్కొక్క డ్రింక్ తీసుకున్నాము మేము చిల్ అవ్వడానికి. సో కింగ్ఫిషర్ బీర్ అయితే ఇక్కడ దొరుకుతుంది. సో ఫుడ్ ఆర్డర్ అయితే ఇచ్చేసాము, వచ్చేసింది ఫుడ్. సో కీమా దోశ చెప్పాము, కీమా దోశ, చికెన్ బిర్యానీ అండ్ తమిళనాడు ఫేమస్ కొత్త పరోటా ఒకటి ఆర్డర్ చేసాము, అది కూడా చాలా బాగుంది. సో వేడివేడిగా ఫుడ్ అయితే వచ్చేసింది, అరోమా అయితే ఎక్సలెంట్గా ఉంది. సో మేమైతే ఇండియన్ ఫుడ్ చాలా రోజుల తర్వాత ఎంజాయ్ చేయబోతున్నాం. సో కీమా దోశ షేర్ చేస్తున్నాడు మా ఫ్రెండ్ అండ్ స్టార్ట్ చేసాం. సూపర్గా అయితే ఉంది ఫుడ్, చాలా ఎక్సలెంట్గా ఉంది. సో మేము షిప్లో అయితే ఎక్కువ కాంటినెంటల్ ఫుడ్ తింటాం కాబట్టి మాకు ఇండియన్ ఫుడ్ చాలా రోజుల తర్వాత తిన్నాక మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఆబ్వియస్లీ విల్ సెలబ్రేట్. సో వేడివేడిగా అయితే ఉంది బిర్యానీ, చూస్తున్నారు కదా, పొగలు వస్తుంది. సో బిర్యానీ కూడా చాలా బాగుంది, చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం. సో వీ ఎంజాయ్డ్ లాట్ అవర్ లంచ్. సో ఇప్పుడైతే మేము లంచ్ ఫినిష్ చేసుకున్నాం. మేము షిప్లోకి అయితే బయలుదేరుతున్నాము, ఈవినింగ్ కావస్తుంది కాబట్టి మా షిప్ బయలుదేరడానికి రెడీగా ఉంది. సో సూపర్గా అవుతుంది లంచ్. సో స్కాట్లాండ్ ఈడెన్బర్గ్లో రెస్టారెంట్ కూడా చాలా బాగుంది, రిషి ఇండియన్ రెస్టారెంట్. సో మేమైతే బయలుదేరుతున్నాం షిప్ దగ్గరికి. సో ఇదంతా కూడా ఈడెన్బర్గ్ సిటీ, సూపర్గా అయితే ఉంది. ఇది టూర్ బస్ చూస్తున్నారు కదా, మనకి మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. సో టూరిస్టులని తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటుంది. సో మేమైతే బయలుదేరుతున్నాము మా షిప్ దగ్గరికి. సో వెళ్ళే ముందు ఇక్కడ ఒక పెయింటర్స్ అయితే మాకు కనిపించారు. సో వాల్ పెయింటింగ్, స్ప్రే పెయింటింగ్ చేస్తూ ఉంటే మేము. సో ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.